రైతు సంపూర్ణంగా అన్ని మోటార్లు ఆడించుకొని వ్యవసాయం చేసుకుంటుంటారు. ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ పట్టలేదు, కానీ బాబు కోటి పట్టింది. బాబు అనగానే అందరూ సోన్సో చంద్రబాబు అంటారు. నేనేమంటున్నాను, మా జమ్మలమడుగు ప్రజలు ఏమంటున్నారు తెలుసా? బాబు కమా ఇజుకొట్టు పాపి 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 అంటున్నారు. ఆ పాపి పాపి అనేదానికి ఆయన ఇంకొక ఆలోచన కూడా చూశాడు. పుష్కర స్థానాలు, పాపుల స్థానాలు, ఇని పుష్కర యాత్ర పెట్టాడు. గంగా మన కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు పెట్టాడు. ఈ పుష్కరాలు పెట్టి 1600 కోట్లు దగ్గర ఖర్చు పెట్టానని నేను ఘనతగా ఆయన సొక్కగా చెప్తాడు. ఈ 1600 కోట్లు మన జిల్లాకి ఇచ్చి తింటే అయ్యో ఏదో శాతం మన నీళ్ళు వచ్చేటి, మన రైతులందరూ బాగుపడేవాళ్ళు, అంతో ఇంతో మన బ్రహ్మని డెవలప్ అయ్యేది, అన్ని విధాలు అయ్యేది. కానీ ఏమీ కావట్లేదు. ఆయన పుష్కరాల స్థానానికి పోయే ముందర దాంట్లో పెద్దలు అంటారే పాపులు చేసిన పోయి మునుగుతానే బలి ప్రజలు చనిపోతున్నారు. ఆయన పోయి చేస్తానే ఆయన పోయి స్నానం చేసిన తర్వాత ప్రజలు మందగించినారు. పుష్కరాలు పోవడమే మందగించినారు. అయ్యో పాపం అనుకుంటా మేమందరం మా లీడర్ అడగా ఆ పాపి పోయి మునిగినాడు, అంతో ఇంతో ప్రజలకు పుణ్యం ఉంటుంది, మీరే పోయి మునిగండి సార్ అనేక మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాపాన్ని పోరాడడానికి పోయి మునిగి మళ్ళీ పుష్కర యాత్రలు మొదలుపెట్టి ప్రజలందరూ పుష్కరాలు పోవడం మొదలు పెట్టారు. దీని మీద ఏమర్థమే, నేను ఎక్కువ సమయం కూడా కేటాయించాను. నేను జమ్మలమడుగు కొత్తగా వచ్చాను, ధనిక మంది నాయకులు ఉన్నారు. నాకు జమ్మలమడుగులో జరిగే అన్యాయాన్ని ఈరోజు మాట్లాడించిన అవకాశాన్ని ఆయన ఇచ్చారు. మేము కోరుతున్నాము ఆర్టీపీపీ పైన రేపు వచ్చే శాసనసభలో మాట్లాడాలని మా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. నేను ఫైనల్ గా ఒకే ఒక పిలిపిస్తాను. చంద్రబాబు నాయుడు అండ్ తెలుగుదేశం పార్టీకి మీరందరూ దయచేసి వినండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక బిడుతుంది. చంద్రబాబు నాయుడు గారు భక్తి, లోకేష్ బాబు గారు యుక్తి, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చిప్ప తప్ప ఏమీ మిగలేదు. దీన్ని చూసి అర్థం ఏమవుతుంది, మన హీరో గారు ఈ రోజు కష్టాలు ఉండొచ్చు, రేపొద్దున మనదే సక్సెస్ ఉంటుంది. 2019కి సీఎం అవుతారు హీరో గారు, ఎండింగ్ ఉంటుంది. తర్వాత విలన్ అనేవాడే ఉండడు. 2019 తర్వాత విజన్ ఎన్ని విజన్లైనా పెట్టుకోవచ్చు. దీంతో ఇంతటితో సెలవు తీసుకున్నారు. నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. పెద్దలు